హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ మస్తున్నారులే. నేనైతే చాలా దిల్ ఖుష్ ఉన్నా. అండ్ ఈరోజు ఓ మంచి గ్రేవీ చికెన్ కర్రీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ చూస్తున్నారు కదా, గ్రేవీగా చికెన్ కర్రీ అయితే చూడటానికి చాలా టేస్టీగా చాలా బాగుంది. అండ్ కుకింగ్ అంటే టచ్ లేని వాళ్ళు అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసేసేలాగా అయితే చూపించేస్తున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేసేయండి. హాఫ్ కిలో చికెన్ని కాస్త సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకుంటే చూపిస్తున్నట్టుగా పీసెస్ అనేవి చాలా వైట్గా నీట్గా ఉంటాయండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లోనికి ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. నేను హాఫ్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి. నేను 1 to 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకాస్త యాడ్ చేసేసుకోండి. అండ్ 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరైతే సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ పీసెస్కి నీట్గా పట్టేలాగా స్లోగా నెమ్మదిగా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ చికెన్కి ఎంత బాగా పడితే చికెన్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనం గ్రేవీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని 6 నుంచి 7 క్యాజెస్ని అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ 2 పెద్ద ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. అండ్ ఇప్పుడు ఒక పెద్ద టొమాటోని సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకొని ఈ 3 ఐటమ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఈ 3 కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఫైనల్గా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసుకోండి. మనం బిర్యానీలో ఏమైతే వేసేసుకుంటామో మ్యాక్సిమం అవన్నీ వేసేసుకోండి. అండ్ ఇవి కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చిలు పొడిగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుందాము. అండ్ దీంట్లోనికి ఒక పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకుంటే గ్రేవీ అనేది ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ అండ్ మిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలండి. మనం యూనివర్సల్ చిట్కా అయితే ఒకటి ఉంది కదా, కాస్త సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకుంటే ఈ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. సో అట్లా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు కాస్త కరివేపాకు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఓసారి మంచిగా కలిపేసుకుందాము. ఈ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని 2 to 3 మినిట్స్ పాటు వెయిట్ చేద్దామండి. సో 2 to 3 మినిట్స్ తర్వాత చూడండి, మనకి కర్రీ అనేది పైకి వాటర్ తేలుతుంది. సో మనకి మ్యాక్సిమం అర్థమవుతుంది కర్రీ అనేది కుక్ అవుతుందని చెప్పి. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనిస్తే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. చూడండి, మనకి చికెన్ కర్రీ అనేది ఎంత గ్రేవీగా కలర్ఫుల్గా చూడడానికి టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. ఫైనల్గా మనం కొత్తిమీరని అయితే కాస్త యాడ్ చేసేసుకొని జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు వెయిట్ చేస్తే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కమెంట్ అయితే చేసేసేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్.